ఆనంద, శరణ్య ఇద్దరు కూడా కారులో నుంచి దిగి వస్తూ ఉంటే తనని చూసి సమీర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి దర్శన్ వస్తారనుకుంటే వీళ్ళొచ్చారు అని చాలా టెన్షన్ పడిపోతూ చితి మీద ఇక చనిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మరోపక్క అనన్య, కాంచన కూడా చెట్టు పక్కన దాక్కొని ఆనంద వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఆ సమీర పరిస్థితి ఏమవుతుందో ఏమో అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంద, శరణ్య ఇద్దరు కూడా సమీర చితి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళు సమీర సమీర అంటూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఇక ఆనంద ఇలా అంటుంది, పాపం సుమంగలిగా చనిపోవాలనుకుంది, దర్శన్ చేత తాళి కట్టించుకోకపోతే ఏంటి, నేనే చితి పెట్టి తన ఆత్మకు శాంతి కలిగిస్తాను అని ఆనంద అనేసరికి అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. డాక్టర్ కూడా ఇదేంటి దర్శన్ గారు కాకుండా వీళ్ళొచ్చారు అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక ఎక్కడున్నా సరే సమీర ఆత్మ శాంతిస్తుంది, వెళ్ళి చితి తీసుకురండి అని ఇక ఆనంద చెప్పేసరికి అక్కడ ఉన్న అతను ఇక ఒక కర్రకు నిప్పు పెట్టి ఆ కర్రను తీసుకొస్తూ ఉంటాడు. సమీర చాలా టెన్షన్ పడిపోతూ ఇదేంటి దర్శన్ వస్తాడనుకుంటే వీళ్ళొచ్చారు, దర్శన్ ఇంట్లో చెప్పేశాడా ఏంటి అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కాపరి నిప్పు తీసుకొచ్చి ఆనంద చేతికి ఇస్తూ ఉంటాడు. ఆనంద ఇక ఆ నిప్పు తీసుకొని చితి దగ్గరికి వెళ్ళి సమీర పడుకున్న దగ్గర నిప్పు పెట్టబోతూ ఉంటే శరణ్య లోపల సంతోషపడుతుంది. మరి సమీర అక్కడి నుంచి లేచి తనే బతికే ఉన్నాను అని బయట పెడుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం.